వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కేటీఆర్ కి మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సో మరోసారి ఫార్ములా ఈ రేసింగ్ కేసులో మళ్ళీ కార్యాలయంకి రావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం బీఆర్ఎస్ ఆఫీస్ లోనే హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో నిన్న చూసుకున్నట్టయితే సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ నేతల దాడి కావచ్చు, అలాగే సాయంత్రానికి ఏసీబీ నుంచి మళ్ళీ నోటీసులు రావడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సో నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ లో ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ప్రతి ఒక్కరు ఖండించడం అనేది జరిగింది. సో ఇటు కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం తోటి హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. కేవలం రేవంత్ రెడ్డి పాలన సరిగ్గా లేకనే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శించారు. మరి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి నోటీసులు ఇవ్వడం వెనుక ఇంకేదైనా రాజకీయ కుట్ర ఉందా? అటు కేసీఆర్ కి కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు కేటీఆర్ కి ఈ ఫార్ములా కార్ రేస్ లో నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూసుకోవాలి? నిన్న సిరిసిల్ల క్యాంప్ ఆఫీస్ పైన దాడి కావచ్చు, ఈరోజు కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈసారి కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. లాస్ట్ టైమే అరెస్ట్ కావాల్సింది, కొన్ని కారణాల వల్ల అరెస్ట్ కాలేకపోయారు, ఈసారి మాత్రం అరెస్ట్ అవ్వడం పక్కా అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడా? అందుకని మరోసారి ఏసీబీ విచారణకి రమ్మన్నదా? దీనిపైన కేటీఆర్ కూడా స్పందించి మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా నేను సానుకూలంగా స్పందిస్తా, డెఫినెట్ గా నేను ప్రస్తుతం విదేశాల పర్యటనలో ఉన్నా, వచ్చిన వెంటనే మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. మరి రేపటితో అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసు 28వ తేదీ, మరి కేటీఆర్ విదేశాల నుంచి వచ్చినప్పుడు హాజరవుతా అని చెప్పేసి చెప్పారు. మరి అప్పటి వరకు ఏసీబీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.